ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేటి ప్రధాన వార్తలు చూస్తే కనుక వరదల విలయం కొనసాగుతూ ఉంది. ఖమ్మం నగరంలో ఇంకా వరద ప్రభావిత ప్రాంతాల్లో బురద చెత్త చెదారం తొలగింపు ప్రక్రియ నత్తన నడకన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాంతోపాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఖమ్మం రూరల్ మండలం రామన్నగూడెంలో వరద బాధితులు అడ్డుకున్నారు. మాకు న్యాయం చేయాలి, సాయం అందిస్తానని ఇప్పటివరకు సాయం అందించలేదని నిలదీసి ఆయన వాహనానికి అడ్డుగా కూర్చోవడంతో వేరే వాహనంలో ఆయన వెళ్ళిపోవాల్సినటువంటి దుస్థితి వచ్చింది. మళ్ళీ మరోపక్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సొంత ఊరు మధిర, సొంత నియోజకవర్గం మధిర నియోజకవర్గ కేంద్రంలో అక్కడ పరిశీలనకు వచ్చినటువంటి ఐఏఎస్ అధికారిని కూడా అక్కడ ఉన్నటువంటి మధిర ముస్లిం కాలనీ వాసులు నిలదీసి మాకు సాయం అందిస్తారా లేదా, గత 5 రోజులుగా నీళ్లలో మగ్గుతుంటే ప్రభుత్వం పట్టించుకోలేదంటూ నిలదీసినటువంటి సంఘటన కూడా నమోదైంది. మరోపక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో వరదలు నీరు ముంచెత్తుతుంది. చాలా ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోపక్క భద్రాచలం దగ్గర గోదావరి కూడా మొదటి ప్రమాద హెచ్చరికను దాటి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక రెండో ప్రధాన వార్తను చూసినట్లయితే సింగరేణికి అపారమైనటువంటి నష్టం వాటిల్లింది. ఈ వరదల వల్ల గడిచిన 5 రోజులుగా కురిసినటువంటి వర్షాల వల్ల మొత్తం చిత్తడిగా మారిపోయి ఓపెన్ కాస్ట్లు అన్ని కూడా మూతపడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇల్లందు, కోయగూడెం, అట్లాగే మనుగూరులో ఉన్నటువంటి 2 ఓసీలు, దాంతోపాటు సొత్తపల్లి డివిజన్లో ఉన్నటువంటి ఓసీ కిష్టారం, అట్లాగే జేవీఆర్ ఓసీలలో వేలాది టన్నుల బొగ్గు ఉత్పత్తి పనులు నిలిచిపోయాయి. దాంతోపాటు వేల క్యూబిక్ మీటర్లకు సంబంధించినటువంటి ఓబీ పనులు, మట్టి వెలికితీత పనులు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మూడో ప్రధాన వార్తగా మనం చెప్పుకోవాల్సినటువంటిది మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్నటువంటి దంతెవాడ జిల్లాలో నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు, తొలితరం నాయకుడిగా చెప్పుకునేటువంటి యేసూబు అలియాస్ జగన్ అలియాస్ రణదేవ్ చనిపోయినట్టుగా దంతెవాడ ఎస్పీ ప్రకటించారు. దీంతో వచ్చే 2026 మార్చి నాటికి ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు లేకుండా చేస్తామన్నటువంటి కేంద్ర మంత్రి అమిత్ షా ప్రతిన ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చే దిశగా ఛత్తీస్గఢ్ పోలీసులు ముందుకు సాగుతున్నట్టు కనపడుతుంది. మావోయిస్టుల ఏరివేత, లొంగుబాటు పెద్ద ఎత్తున జరుగుతుండటంతో ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి.